అడవిలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే అది కేవలం ఒక కొత్త రోజు మాత్రమే కాదు, ఒక యుద్ధం మొదలైందని అర్థం. ఒకవైపు ప్రాణం కోసం పోరాడే జింక, మరోవైపు ఆకలి తీర్చుకోవడానికి వేటాడే పులి. జింక మనసులో ఒకటే మాట: ఈరోజు నేను పులికంటే వేగంగా పరిగెత్తాలి, లేదంటే నేను శవాన్నవుతాను. పులి కళ్లలో ఒకటే గురి: ఈరోజు నేను జింక కంటే వేగంగా పరిగెత్తాలి, లేదంటే నా ఆకలి నన్ను చంపేస్తుంది. నీవు పులివా జింకవా అన్నది ముఖ్యం కాదు. సూర్యుడు ఉదయించగానే నీ పరుగు మొదలవ్వాలి. నీ గమ్యం కోసం నీ శ్వాస ఆగేవరకు నువ్వు పోరాడాలి. తర్వాత నీవు కూడా ఒక జింకలాగే భయపడుతున్నావా? జీవితమనే అడవిలో సమస్యలు నిన్ను వెంటాడుతుంటే అన్నీ వదిలేసి ఓడిపోవాలనిపిస్తుందా? ఒక్క క్షణం ఆగు. వెనక్కి తిరిగి ఆ సమస్య కళ్లలోకి చూడు. ఆ పులికున్నది కేవలం బలం మాత్రమే, కాని నీకున్నది బతకాలి అనే తపన. ఆకలి కంటే ప్రాణం విలువైనది. నీ ఆశయం చచ్చిపోకూడదు అంటే నీ లోపలున్న భయాన్ని చంపేయాలి. భయం నీ కాళ్లకు బేడీలు వేస్తుంది, కాని ఆశయం నీ వెన్నుముకలో విద్యుత్తును నింపుతుంది. ఒక ముసలిపులిని అడిగారు: నీకు అన్ని రకాల శక్తులు ఉన్నా ఆ జింకను ఎందుకు పట్టుకోలేకపోయావు? ఆ పులి కన్నీళ్లతో సమాధానం చెప్పింది: నేను నా భోజనం కోసం పరిగెత్తాను, అది తన జీవితం కోసం పరిగెత్తింది. నీ పోరాటం నీ అవసరం కోసమా, లేక నీ అస్తిత్వం కోసమా? అవసరం కోసం పోరాడేవాడు అలసిపోతే ఆగిపోతాడు, కాని అస్తిత్వం కోసం పోరాడేవాడు ప్రాణం పోయినా లక్ష్యాన్ని వదలడు. నీ దారిలో అడ్డంకులొస్తున్నాయా? పడతావు, 100 సార్లు పడతావు. పులికూడా తన వేటలో 10కి 8 సార్లు విఫలమవుతుంది, కాని అది వేటను ఆపేస్తుందా? లేదు. ఆ 8 ఓటములు దానికి 9వ ప్రయత్నంలో ఎలా గెలవాలో నేర్పుతాయి. లోకం నిన్ను చూసి నవ్వుతోందా? నువ్వు గెలవలేవు అని తీర్పులిస్తోందా? ఇచ్చే నువ్వు పులివి. గర్జించడం మొదలుపెడితే విమర్శించే నోళ్లు మూతపడాలి. నువ్వు జింకవు. నువ్వు పరుగు మొదలుపెడితే గాలికూడా నిన్ను అందుకోలేకపోవాలి. గుర్తుంచుపో మిత్రమా, ఓటమి నీ రక్తంలో లేదు. అలసట నీ మనసులో మాత్రమే ఉంది. నీ మనసుని తట్టిలేపు. నీ గెలుపు ఒక చరిత్ర కావాలి. నీ ప్రయాణం 10 మందికి పాఠం కావాలి. నీవు పరిగెత్తే ప్రతి అడుగు నీమీద నీకున్న నమ్మకానికి సాక్ష్యం కావాలి. లే, పోరాడు. నీ విజయం నీ చేతిల్లోనే ఉంది.